ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే మోస్ట్ కన్సిస్టెంట్ టీం ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే. కానీ అదే సమయంలో మోస్ట్ అన్లక్కీ టీం కూడా అదే. ఎందుకంటే వరుసగా 3 సీజన్లు 3 సార్లు ఫైనల్స్ చేరారు. కానీ 3 సార్లు రన్నరప్ గానే మిగిలిపోయారు. కప్పు అంచుల దాకా వచ్చి బోల్తా పడడం ఢిల్లీకి అలవాటుగా మారింది. కానీ 2026 సీజన్లో చాలా పెద్ద మార్పులు జరిగాయి. లెజెండరీ కెప్టెన్ మెగ్లానింగ్ టీంలో లేదు. ఇప్పుడు పగ్గాలని మన యంగ్ ఇండియన్ స్టార్ జోమియో రోడ్రిక్స్ చేతిలో ఉన్నాయి. మరి ఈ కొత్త కెప్టెన్సీలో కొత్త ప్లేయర్స్తో ఆ ఫైనల్ గంట నుంచి ఢిల్లీ గట్టెక్కుతుందా? ఢిల్లీ స్ట్రాటజీ ఏంటి? ప్లేయర్స్ ఎవరు? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా టీంలోకి వచ్చిన అతిపెద్ద మార్పు గురించి మాట్లాడుకుందాం. గత 3 సీజన్స్లో టీంను ఫైనల్స్ దాకా తీసుకువెళ్లిన మెగ్లానింగ్ ఈసారి టీంలో లేదు. ఆమె స్థానంలో వైస్ కెప్టెన్ ఉన్న జోమియో రోడ్రిక్స్ను కెప్టెన్గా నియమించారు. ముంబై డొమెస్టిక్ సర్క్యూట్లో కెప్టెన్సీ చేసిన అనుభవం జోమియోకి ఉంది. ఇక స్క్వాడ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ అనబెల్ సదర్లాండ్ వేలంతరతో తప్పుకుంది. ఆమె స్థానంలో ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఎలెనా కింగ్ ను రీప్లేస్మెంట్ గా తీసుకున్నారు. అలాగే వెస్టిండీస్ ఆల్రౌండర్ చినెల్ హెన్రీ మరియు వరల్డ్ కప్ విన్నింగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణ్ ఈ టీంలోకి వచ్చారు. వీరితో పాటు హర్యానాకి చెందిన 16 ఏళ్ల బ్యాటర్ దియా యాదవ్, ఆస్ట్రేలియాకి చెందిన 19 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లూసీ హ్యామిల్టన్ వంటి యంగ్ టాలెంట్స్ డీసీ పిక్ చేసుకుంది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు బలహీనతలు చూద్దాం. మెగ్లానింగ్ వెళ్లిపోయిన డీసీ బ్యాటింగ్ ఆర్డర్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వాల్వరెట్ ల్యానింగ్ స్థానాన్ని భర్తీ చేయగలదు. షఫాలీ వర్మతో కలిసి ఓపెనింగ్ లో విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉంది. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ లిజ్ లిలీ ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో అద్భుతమైన ఫామ్ లో ఉంది. వీరికి తోడుగా మన జోమియో రోడ్రిక్స్ మిడిల్ ఆర్డర్ లో స్ట్రాంగ్ పిల్లర్ లా ఉంటుంది. డీసీకి ఉన్న అతిపెద్ద మైనస్ పాయింట్ ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ పేసర్ అయిన శిఖా పాండ్యాను టీం వదులుకుంది. ఆమె స్థానంలో ఉత్తరాఖండ్కు చెందిన నందిని శర్మను తీసుకున్నారు. కానీ ఆమెకు పెద్దగా అనుభవం లేదు. దీంతో ఫాస్ట్ బౌలింగ్ భారం అంతా విదేశీ బౌలర్లైన మ్యారిజన్ కాప్ మరియు హెన్రీల మీద పడుతుంది. ఈ సీజన్లో మనం ఖచ్చితంగా ఫోకస్ చేయవలసిన 2 ప్లేయర్స్ ఉన్నారు. మొదటి ప్లేయర్ షఫాలీ వర్మ. ల్యానింగ్ గైడెన్సీ లేకుండా షఫాలీ ఈసారి ఎలా ఆడుతుందో చూడాలి. రీసెంట్ గా శ్రీలంక సిరీస్ లో షఫాలీ తన ఆట తీరు మార్చుకుంది. ఎయిర్ షాట్స్ తగ్గించి గ్రౌండ్ షాట్స్ ఆడుతూ బాధ్యతగా ఆడుతుంది. ఈ మెచ్యూరిటీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కనిపిస్తే బౌలర్లకు చుక్కలే. రెండో ప్లేయర్ లూసీ హ్యామిల్టన్. కేవలం 19 ఏళ్ల ఈ ఆస్ట్రేలియన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో బ్రిస్బెన్ హీట్ తరపున హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచింది. సబ్ కాంటినెంట్ పిచ్ల మీద ఎలా బౌలింగ్ చేస్తుందో చూడాలి. 3 ఫైనల్స్ ఓడిపోయాక డ్రెస్సింగ్ రూమ్ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందో జోమియో రీసెంట్ గా గుర్తు చేసుకుంది. ఆ నిశ్శబ్దం మాకు చాలా నేర్పించింది. మెగ్లానింగ్ దగ్గర కామ్ గా ఉండటం నేర్చుకున్నానని, స్మృతి మందన దగ్గర టాక్టిక్స్, హర్మన్ ప్రీత్ దగ్గర అగ్రెషన్ నేర్చుకున్నానని జోమియో చెప్పింది. ప్రతిసారి మమ్మల్ని చోకర్స్ అనేవారు, కానీ మా టైం వస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది డీసీ కెప్టెన్. సో ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. షఫాలీ వర్మతో కలిసి లారా వాల్వరెట్ ఓపెనింగ్ చేయవచ్చు. 1 డౌన్ లో జోమియో రోడ్రిక్స్, 2 డౌన్ లో మ్యారిజన్ కాప్, తర్వాత వరుసగా నిక్కీ ప్రసాద్, చెనెల్ హెన్రీ, ఎలెనా కింగ్, తానియా భాటియా, స్నేహ రాణా, చరణి, నందిని శర్మ. ఢిల్లీ తన మొదటి మ్యాచ్ ని జనవరి 10న ముంబై ఇండియన్స్ తో, తర్వాత జనవరి 11న గుజరాత్ జైంట్స్ తో, జనవరి 14 యూపీ వారియర్స్ తో ఆడుతుంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? మెగ్లానింగ్ లేని లోటును జోమియో తీర్చగలదా? ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారైనా రన్నర్ బ్యాట్స్ ని తీసేసి ఛాంపియన్స్ గా నిలుస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.